ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వైరాగ్యవిద్యా నిజభక్తియోగా శిక్షార్థమేకः పురుషः పురాణः శ్రీకృష్ణచైతన్య శరీరధారీ కృపాంబుధేరస్తం అహం ప్రపద్యే. నమో విష్ణుపాదాయ గౌరప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిప్రపన్నతీర్థ గోస్వామి నామినే. శ్రీరూపానగ సారస్వత శ్రీధర నగత సన్నిహితం త్వాం నవద్వీపధామ సేవానిష్టం దివ్య సద్గుణాన్ భూషితం. పతితానాం విమోచనాయ కృష్ణనామామృత ప్రదాయకం వందే తం భక్తి ప్రపన్నతీర్థం శ్రీ గౌరకృష్ణ ప్రేమప్రదం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకొక విషయం మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, మన జీవితంలోని కష్టాలు వస్తాయి, గొడవలు జరుగుతాయి, యుద్ధాలు అవుతాయి. కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి? ఏ యుద్ధం చెయ్యాలి, ఏ యుద్ధాన్ని వదిలిపెట్టేయాలి. ఇది చాలా ముఖ్యమైనది. జరిగినటువంటి ప్రతి గొడవలోని మనం వెళ్ళిపోకూడదు. కొంతమంది చూడండి, పెద్ద మనుషులు ఉంటారు, మంచిదే, ప్రతి గొడవలా దూరిపోయి అన్నిటికీ తీర్మానాలు వీళ్ళే ఇచ్చేస్తూ ఉంటారు. ఏది మంచిదో ఏది చెడో అక్కడ జరిగినటువంటి విషయం పూర్తిగా కూడా వాళ్ళకి అవగాహన ఉండదు. కానీ వాళ్ళ అహంకారం, వాళ్ళు అన్నది జరిగిపోవాలి. మనం అలా ఉండకూడదు. అన్ని గొడవల్లోనే మనం వెళ్ళకూడదు. ఏ గొడవ అవసరం ఉన్నది, ఏ గొడవ మనకి అవసరం లేదో దాన్ని వదిలిపెట్టేయాలి, దూరం అయిపోవాలి. అహంకారానికి వెళ్ళిపోయాం అనుకోండి, ఆ గొడవలకి అంత అనేది ఉండదు. రోజు గొడవాడుకోవచ్చు, ఎవరో ఒకరితో గొడవాడుకోవచ్చు, బయట అవ్వకపోతే ఇంట్లో వాళ్ళతో గొడవాడుకోవచ్చు. అయితే ఏ గొడవల్ని వదిలిపెట్టేయాలి మన జీవితంలోని, ఏ యుద్ధాలని మనం తీసుకోవాలి, హనుమంతుడి ద్వారా మనం బాగా తెలుసుకోవచ్చు. అయితే ఇంకా హనుమంతుడు సముద్రం మీద ఇంకా ప్రయాణిస్తూనే ఉన్నారు. ఇప్పుడు సురస అనేటటువంటి ఒక రాక్షసి ఆయన్ని అడ్డుకుంటుంది. నిజానికి సురస అనేటటువంటి ఆమె రాక్షసి కాదు, దేవత. కానీ వికృతంగా ఒక రాక్షస రూపంలోని ఆయన్ని అడ్డుకుంటుంది. ఈ సురస అనేటటువంటి దేవత ఈ నాగుల తల్లి అని కూడా అంటారు. అంటే నాగపాముల, అంటే సర్పాలన్నిటికీ కూడా తల్లి. ఆమె జన్మనిస్తుంది ఆ సర్పాలన్నిటికీ కూడా. అందుకే ఆమె దేవత కూడా. అయితే ఈవిడ హనుమంతుడి బలాన్ని మరి బుద్ధిని కూడా పరీక్షించడం కోసమని దేవతలను ఆమెను పంపిస్తారు. ఎందుకు దేవతల్లో ఇటువంటి పరీక్ష పెట్టమన్నారంటే, వాళ్ళకి ఆరాటన. అసలు ఈ లంకేశ్వరుడు అంటే రావణాసురుడి నుంచి మనం తప్పించుకునే అవకాశం ఉందా? ఆరాటన. ఇప్పుడు హనుమంతుడు వెళ్తున్నాడు కదా, అనుకున్నటువంటి కార్యం జరుగుతుందా లేదా అని తెలుసుకోవాలంటే బలం ఉన్నదా ఆయనకి, సరిగా బుద్ధి సరిగా ఉన్నదా, ఆ విషయం తెలుసుకుంటే వాళ్ళకి ముందే అర్థమైపోద్ది హనుమంతుడు నిజంగా విజయం సాధిస్తారు అని. అందుకే లంకలో విజయం సాధించాలంటే 2 లక్షణాలు ఉండాలి. కేవలం బలం ఉంటే సరిపోదు, తెలివితేటలు కూడా ఉండాలి. ఒక్కసారి సురస తన నోరు పెద్దదిగా తెరిచి ఇప్పుడు నేను మింగేస్తాను అది హనుమంతుని. ఆమె అంటది, నాకు బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరం, ఆ వరం ప్రకారం ఈ ప్రాంతం చుట్టూ ఏది నా వైపు నుంచి వెళ్ళిందో అది నా నోట్లోకి ప్రవేశించాల్సిందే. ఎవ్వరూ కూడా తప్పించుకునే ప్రసక్తి లేదు. నువ్వు కూడా తప్పించుకోవడం కుదరదు. నువ్వు కూడా నా నోట్లోని ప్రవేశించాల్సిందే, అంటే మింగేయడానికి. మొదట హనుమంతుడు చూస్తాడు ఆ వికృత రూపాన్ని చూసి, అబ్బా రాక్షసి కదా, వెంటనే దాడి చేయాలనుకుంటారు. కానీ ఆయన ఏ విషయంలో కూడా తొందరపాటు పడరు హనుమంతుడు. ఆమె ఎప్పుడైతే ఆ బ్రహ్మదేవుడి గురించి, ఆ వరం గురించి మాట్లాడారో ఆయన యొక్క ఆలోచన తీరుని మార్చుకుంటారు, అంటే ఆ వ్యూహాన్ని. ఆయన అంటారు, నేను సీతమ్మ తల్లికి రాముడు ఇచ్చినటువంటి సందేశాన్ని అందచేయడం కోసం అత్యవసర పనిలో ఉన్నాను నేను. ఆ పని పూర్తి చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు తప్పకుండా నీ నోట్లోకి ప్రవేశిస్తాను అంటున్నారు. అంతే చూడండి, మరి హనుమంతుడు ఆమెతోని యుద్ధం చేయగలడంటే చేయగలడు ఖచ్చితంగానా? ఎందుకు చేయరు? ఆయన గొప్ప మహావీరుడు. కానీ ఆయన లక్ష్యం మీద వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏ గొడవ, ఎవరితోని గొడవ పెట్టుకోవాలా అని అనుకోవట్లేదు. ఆమె ఆ రాక్షసుని వేడుకుంటున్నారు, అడుగుతున్నారు, దయచేసి
నన్ను వెళ్ళేటట్టుగా నాకు అనుమతినివ్వు అనేసి. అయినా కూడా ఆమె వినదు. అప్పుడు హనుమంతుడు, సరే నీ నోరు నన్ను మింగినంత పెద్దదిగా చెయ్యి అంటారు, అప్పుడు నేను అందులోకి ప్రవేశిస్తానని. అయితే అలా చెప్పి ఆయన శరీరాన్ని చాలా పెద్దగా పెంచడం మొదలు పెడతారు. సురస కూడా సాధారణమైనటువంటి దేవత కాదు కదా. ఆమె నోరు హనుమంతుడు ఎంత ఉన్నారో అంతకంటే పెద్దదిగా చేస్తున్నారు. మళ్ళీ హనుమంతుడు ఏం చేస్తున్నారు, ఆయన శరీరాన్ని అంతకంటే పెద్దదిగా చేస్తున్నారు. ఇంకా ఒకరిని మించి ఒకరు ఆ రూపాన్ని అలా మార్చుకుంటూ వెళ్తున్నారు. దీనికి ఒక అంతం లేకపోవడంతో హనుమంతుడు అనుకుంటారు, నేను ఎంత పెద్ద అవినా కూడా, నా శరీరాన్ని ఎంత పెద్దది చేసినా, ఎన్ని కొండలంత పెద్దది చేసినా ఈ సురస నోరు మాత్రం అంతకంటే పెద్దదిగా అవుతున్నది. కాబట్టి ఇంకేదో నేను చెయ్యాలని హఠాత్తుగా ఒక్కసారిగా ఆయన శరీరాన్ని చిన్నదిగా చేసి మెరుపు వేగంతో ఆమె నోట్లోకి వెళ్ళి ఆ నోరు మూసుకునే లోపల బయటకు వచ్చేస్తారు. అంటే మెరుపు తీగ, మెరుపు వేగం అంటే ఎంత, అలా మెరుపు వచ్చి అలా పోతుంది. మనం దాన్ని చూద్దాం అనుకునే లోపటే మాయమైపోద్ది కదా. అలాగే ఆయన కూడా తక్షణం అంత చిన్నగా అయిపోయి ఆమె నోట్లోకి ప్రవేశించి ఆమె ఆలోచించే లోపటే బయటకు వచ్చేస్తారు. ఈ విధంగా ఆమెను కూడా నమస్కరించుకొని బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరాన్ని ఆయన గౌరవించి ఆమె నోట్లోకి వెళ్ళారు. అంతే త్వరగా ఆయన బయటికి కూడా వచ్చారు. ఇప్పటికైనా నన్ను వెళ్ళని తల్లి అని ఆ సురస దేవతని అడుగుతారు. అయితే సురస అనేది ఎవరు? దక్ష యొక్క 12 కుమార్తెలు ఉంటారు కదా. ఆ 12 కుమారుల్లోని ఒక కుమార్తె ఈమె, ఈ సురస అని. అంతేకాదు కశ్యపముని యొక్క భార్య కూడా ఈ సురస అనేటటువంటి ఈమె దేవత. అయితే ఇప్పుడు హనుమంతుడు తెలివిగా ఆ యుద్ధాన్ని ఎంచుకున్నారు కదా. యుద్ధం చేయగలిగిన శక్తి ఉన్నా కూడా అనవసరంగా గొడవలోకి దిగి సమయాన్ని వృధా చేయకుండా ఉన్నాం అనుకున్నారు. మనం కూడా మన జీవితంలోని ఒక లక్ష్యం మీద ఉన్నప్పుడు సమయాన్ని వృధా చేయకూడదు, అడ్డదారుల్లోని వెళ్ళకూడదు, అనవసరంగా వీళ్ళతోని వాళ్ళతోని ఎక్కువ పెట్టుకోకూడదు. వినయంతో పని చేసుకున్నారు. చూడండి, ముందు వినయంగా అడిగారు, కుదరదు అన్నది ఆవిడ. ఇంకా ఆలోచించారు. అంటే ఇక్కడ ఆయన తన వ్యక్తిగత గొప్పతనం నిరూపించుకోవడం కంటే లక్ష్యం, శ్రీరామచంద్రుని యొక్క లక్ష్యం పూర్తి చేయడమే ముఖ్యమని భావించారు. అంతేగాని నేనంటే ఏమనుకుంటున్నావు, నా శక్తి ఏంటో నీకు చూపిస్తానో, హనుమంతుడు ఎప్పుడు అలా మాట్లాడరు. ఈ విధంగా హనుమంతుడు వెంటనే ఈ సురస ఆమె అసలు రూపాన్ని చూపించి, రాక్షసులా కాకుండా అసలు రూపాన్ని చూపించి ఆయన్ని ఇప్పుడు దీవిస్తుంది. నాయన హనుమంత, నువ్వు వెళ్ళినట్టు పని సవ్యంగా జరుగుతుంది అని ఆశీర్వదిస్తారు. అందుకే చెప్తున్నాను, మన జీవితంలో మనం ఎప్పుడూ బాగుండాలంటే నోటు దురుసు తగ్గించుకోవాలి. ఎవరితో పడితే వాళ్ళతోని కొట్లాటికి వెళ్ళిపోకూడదు. ముఖ్యంగా పెద్దలతోని. మనంత తెలివితేటలు వాళ్ళకి ఉండకపోవచ్చు, మనం చదువుకున్నంత చదువు వాళ్ళు చదువుకోలేకపోవచ్చు, మనం గొప్ప స్థాయిని ఎదగలిగేటట్టు వాళ్ళు ఎదగలేకపోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, పెద్దలు అనే వారి యొక్క ఆశీర్వాదాలు ఎంత గొప్పగా ఉంటుందంటే, వాళ్ళ ఆశీర్వాదం వల్లే మనం ఈరోజు జీవితంలో పైకి వచ్చే అవకాశం ఉన్నది. ఇది మనం మర్చిపోకూడదు. మనం అనుకుంటాము, నా సాయశక్తుల, నా కష్టార్జితం, నేను బాగా కష్టపడ్డాను కాబట్టి ఈ స్థాయికి నేను ఎదగగలిగాను అని అనుకుంటున్నారేమో. అది కేవలం ఒక కారణమే, చిన్న కారణం. ముఖ్యమైన కారణం మన పెద్దవాళ్ళ ఆశీస్సులు, మన పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు. అవి అంటే మనల్ని ఒకసారి చూసి వీడు చాలా బాగుపడాలి, వీడు చాలా పైకి రావాలి జీవితంలోని అని వాళ్ళు మనస్ఫూర్తిగా అనుకుంటారు కదా. ఆ శక్తి మన పైన ఆ ప్రభావం చూపించి మన జీవితం అలాగా నడుస్తుంది. అంతేకాని మనం విచ్చలవిడితనము, పిచ్చితనము, నువ్వెంత అంటే ఎంత అని పెద్దవాళ్ళతో పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళ ఆశీస్సులు ఎక్కడుంటాయి మనకి, వాళ్ళ ఆశీర్వాదాలు ఎక్కడుంటాయి? అందుకే వాళ్ళు పైకి రారు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఏదో ఒక అనవసరమైనటువంటి పరిస్థితుల్లోనే ఎప్పుడు చిక్కుపడిపోయి ఉంటారు. పోనీ దాని నుంచి పైకి రాగలుగుతారంటే ఎలా వస్తారు? పైకి రాలేరు. ఈరోజు చాలా బాగుందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఉంటాం కదా, మన గొప్పతనాన్ని నిరూపించుకోవడం కోసం. కానీ రేపు అనేది ఒకటి ఉంటుంది. అది ఎలా ఉంటుందో మనకు తెలీదు. అది రేపు అనేది సరిగా సవ్యంగా మన జీవితంలో ఉండాలంటే
ఈ పెద్దలందరి దగ్గర కూడా మనం వినయంగా ఉండాలి. ఇలాగా హనుమంతుడు ఎంత తెలివిగా ప్రవర్తిస్తున్నారో మనం కూడా అంతే తెలివిగా ఉండాలి. మన చుట్టూ చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి. ప్రతిదాన్ని మనం సరిదిద్దాల్సినటువంటి అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. నేను సరిదిద్దాను, నాకు ఆ శక్తి ఉన్నది, నేను అదేంటో చూస్తాను, వద్దు. మన మానాన్ని మనం ఉండాలి. మనం ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించాలంటే అవన్నీ పక్కన పెట్టాలి. ఇంకోటి ఆలోచించాలి, మన శక్తి, మన సమయం కూడా పరిమితమైనది కదా, ఈ అనంతమైనది కాదు, చాలా పరిమితమైనది మన శక్తి, మన సమయం. ఎదురైన ప్రతి చిన్న గొడవలోని, యుద్ధంలోని మనం గెలవాలని ప్రయత్నించామనుకోండి, మన శక్తి అంతా హరించిపోతుంది, వృధా అయిపోతుంది. అలా వృధా అయిపోవడం వల్ల నిజంగా మనం సాధారణమైనటువంటి చేయాల్సినటువంటి ముఖ్యమైన పనులు కూడా మనం చేయలేము. ఎందుకంటే ఉండదు, నీరసం వచ్చేస్తుంది, నిరాశ వచ్చేస్తుంది. అందుకోసమే హనుమంతుడిలాగా దేన్ని పట్టుకోవాలి, దేన్ని వదిలిపెట్టేయాలి. ఇది నిజమైన తెలివితేటలు అంటే. ఒక్కొక్కసారి మనకి ఇష్టమైనటువంటి వారితో మాట్లాడవచ్చు. ఒక భార్య, భర్త ఇద్దరు మాట్లాడుకోవచ్చు. ఒక్కొక్కసారి పెద్దగా ప్రాముఖ్యత లేని విషయాలు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అక్కర్లేని విషయాలు కూడా చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఒక్కొక్కసారి అవే పెద్ద గొడవల కింద మారిపోతూ ఉంటాయి. అంటే భార్య అనుకుంటే నేను చెప్పిందే కరెక్ట్, భర్త అనుకుంటే నేను చెప్పిందే కరెక్ట్. అలాగే ఇంట్లోని భార్యాభర్తలని కాదు, ఎవరి మధ్యనైనా వాదన అనేది మొదలవుతుంది ఏదో విషయంలో. లేకపోతే ఒక్కొక్కసారి మన పెద్దవాళ్ళందరూ కూడా ఈ రాజకీయ నాయకుల గురించి, ఒకళ్ళ గ్రూపు ఒక రాజకీయ నాయకుడు అంటే ఇష్టం, ఇంకొక గ్రూప్కి ఇంకొక రాజకీయ నాయకుడు అంటే ఇష్టం. వాడెందుకు గొప్పవాడు, వీడెందుకు గొప్పవాడని వాదనలో దిగి వాళ్ళు గొడవాడేసుకుంటూ ఉంటారు. రాజకీయ నాయకుల మధ్యన ఎంత ద్వేషం ఉంటుందో తెలియదు, కానీ వీళ్ళ మధ్యన మాత్రం విపరీతమైన ద్వేషం పెరిగిపోతూ ఉంటుంది. ఒక్క క్షణం మనం ఆలోచించాలి, ప్రాధాన్యత ఏంటి ఇక్కడ. నేను ఈ గొడవ నెగ్గాల, ఈ గొడవ ముఖ్యమా, లేదా ఆ ఉండేటటువంటి వ్యక్తులతోని నా సంబంధం ముఖ్యమా, నా బంధం ముఖ్యమా అనేది ఆలోచించాలి. ప్రతి విషయంలోని మనమే కరెక్ట్ అని నిరూపించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. అంతకంటే ముఖ్యమైనది అవతల వ్యక్తిని మీరు ఎంత ప్రేమిస్తున్నారో అనేది చూపించడం ముఖ్యం. మర్చిపోతాం, అహంకారానికి వెళ్ళిపోతాం. అప్పుడు ఏమవుతుంది, అహంకారాల మధ్యన జరిగే పోరాటం మీకు చెప్పాను, ముగింపు అనేది ఉండదు. జీవితం అంతా కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటూనే, ఆడుకుంటూనే అలా జీవితం అంతా అయిపోతూ ఉంటుంది. ఒక్కసారి మనం హనుమంతుడిలాగా వినయంగా ఉంటే, అంటే వినయం అంటే అర్థం చేసుకోండి, వినయం అంటే అన్నిటికీ మనం చేతులు కట్టుకొని నిల్చోవడం, అది వినయం కాదు. ఒకరు కింద మనల్ని మనం తక్కువ చేసుకోవడం వినయం కాదు, గుర్తుపెట్టుకోండి. హనుమంతుడేమి రావణాసుడి దగ్గరికి వెళ్ళి ఆయన కింద ఉన్నట్టుగా హనుమంతుడు అతన్ని తాను తక్కువ అంచనాగా వేసుకొని అలాగెప్పుడు ఉండరు. రాముడి దగ్గర ఉంటారు అలాగా. ఎందుకంటే ఆయనకి తెలుసు రాముడు ఏంటి, రావణాసుడు ఏంటని. అందుకే వినయం అంటే ప్రతి ఒక్క మనిషి దగ్గర మనల్ని మనం తక్కువ చేసుకొని చూడటం కాదు, లేదా అవతల మనుషులకి మన పైన పెత్తనం చెలాయించడం, ఆ అవకాశాన్ని అవతల వాళ్ళకి ఇవ్వడం, అది వినయం కాదు. వినయం అంటే అసలు లక్ష్యాన్ని నెరవేరడం కోసం మన అహంకారాన్ని పక్కన పెట్టి అది మధ్యలో రానివ్వకుండా. ఎందుకంటే ముఖ్యంగా మనం ఏదైనా గొప్ప పని చేపట్టేటప్పుడు మధ్యలో మన అహంకారం కూడా అడ్డొస్తుంది. అది మధ్యలో రాకుండా, ఇప్పుడు హనుమంతుడు కూడా అలాగే కదా, అహంకారానికి వెళ్ళిపోతే, అందరితో యుద్ధం చేసుకొని ఉండిపోతే ఆయన ఎప్పుడు వెళ్తారు లంకకి? ఇంత త్వరగా వెళ్ళలేరు కదా. దీన్ని వినయం అంటారు. మనం లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం మన అహంకారాన్ని పక్కన పెట్టడం. అంతేకాని ఒకరి దగ్గర మనల్ని మనం తక్కువ చేసుకొని ఉండమని కాదు, లేదా ఇంకొకరికి మన పైన పెత్తనం చెలాయించేటటువంటి అవకాశం ఇవ్వడం, దాన్ని వినయం అని అనరు. చాలామంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు కదా. అందుకే హనుమంతుడు మనకి సరిగా అర్థమయ్యేటట్టుగా మనకి ప్రాక్టికల్గా చెప్తున్నారు. అసలు సుందరాకాండ మొత్తం కూడా మనం ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చు అంటే, అసలు సుందరాకాండ లేకపోతే రామాయణం మనకి పెద్దగా ఆసక్తికరంగా ఉండదు. హనుమంతుడు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో రామాయణంలో, అప్పటి నుంచి మనకు కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది.
ఇంకొక విషయం మనం ఏం నేర్చుకోవచ్చు ఆయన ప్రయాణంలోని, లంక ప్రయాణంలోని, ఒక్కొక్కసారి మన జీవితంలోని ఒక్కొక్క ద్వారం మూసుకుపోతుంది. ద్వారం మూసుకుపోవడం అంటే మనకి ఏ దారి కనిపించదు. బయటికి వెళ్ళాలి, మనం చిక్కుపడిపోయాం ఏదో ఒక సమస్యలోని, ఆ సమస్య నుంచి బయటకు పడాలి, కానీ ద్వారం మూసుకుపోయింది. ఒక ద్వారం మూసుకుపోతే ఇంకొక ద్వారం ఏదైతే తెరిచి ఉన్నదో దానికోసం వెతకాలి అనే ఉద్దేశాన్ని కూడా మనం ఇక్కడ హనుమంతుడు చెప్తున్నారు. నిజానికి మన జీవితంలో వచ్చిన ప్రతి సమస్యకి ఎన్నో కొన్ని కోట్లాది అనంతమైనటువంటి పరిష్కారాలు ఉంటాయి. కానీ మనం ఆ పరిష్కారాల గురించి వెతుకులాట చెయ్యకుండా మూసుకుపోయినటువంటి ద్వారం మీదే మన దృష్టి ఉంటుంది, మన ధ్యాస ఉంటుంది. హనుమంతుడు అలా కాదు, ఆయన ఇంకా ఏ సొల్యూషన్ ఉంటుంది అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. సో ఇంకా హనుమంతుడు ఆయన ప్రయాణాన్ని సాగిస్తున్నారు, ఆకాశంలో ఇంకా ఎగురుకుంటూ వెళ్తున్నారు. అకస్మాత్తుగా ఆయన శరీరం కదలకుండా స్తంభించిపోతుంది. ఏంటిది, నా శరీరం నన్ను ఎవరు పట్టుకోలేదు కదా. అప్పుడు ఆయన పూర్తిగా, ఎందుకంటే హనుమంతుడి యొక్క శక్తి అసాధారణమైనది, మొత్తం ఆయన శక్తిని అంతటినీ కూడా ఉపయోగించి ముందుకు వెళ్ళాలనుకుంటే ఒక్క అంగుళం కూడా కదలలేకపోతారు. ఏంటి నేను కదలలేకపోతున్నాను కిందకి ఒకసారి చూస్తే ఒక పెద్ద రాక్షసి, వికృతమైనటువంటి రాక్షసి, చాలా చాలా భయంకరంగా ఉంటుంది, అగ్లీగా ఉంటుంది. ఈ రాక్షసి పేరు సింహిక. ఈ సింహిక పెద్ద నాలుక తీసి పెదాలు తడుపుకుంటూ ఆయన వైపే చూస్తుంది, ఆ హనుమంతుడిని నోట్లో పడేసుకొని నమిలేద్దామనిసి. మరి ఎక్కడో ఆకాశం మీద ఎగురుతున్నారు కదా హనుమంతుడిని, అందుబాటులో లేరు హనుమంతుడు, అయినా కూడా కదలకుండా ఎలా చేసింది? మాయాశక్తి. హనుమంతుడి యొక్క నీడని పట్టుకున్నది. చూడండి, హనుమంతుడి నీడని పట్టుకుంటే హనుమంతుడు కదలలేకపోతున్నారు. ఇప్పుడు ఆమె వల్ల ప్రయాణం ఆగిపోయింది. ముందుకు ఎలా సాగాలి, ఏం చేయాలో అని ఆలోచిస్తుంటే ఆమె పెద్దగా నోటిని తెరిచి గట్టిగా లాక్కుంటుంది గాలితోనమాట, ఆయన నోట్లోకి వచ్చేటట్టుగా. హనుమంతుడు ఒక్కసారి ఆలోచిస్తున్నారు, అంటే ఆ నోట్లోకి రాగానే నమిలి మింగేయడానికి అనమాట. కానీ హనుమంతుడు చాలా, ఆయన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా ఎక్కువ, సమయస్ఫూర్తి చాలా ఎక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు ఆయన. ఆమె లాగుతున్నటువంటి ఒక శక్తి ఉన్నది కదా, ఒక డైరెక్షన్లో నోట్లోకి లాగుతున్నది. ఆయన దాన్ని అడ్డుకోకుండా ఆ వేగంలోని ఈయన యొక్క వేగం కలిపి ఒక్కసారిగా నోట్లోకి చాలా ఫాస్ట్గా వేగంగా దూసుకొని వెళ్ళిపోతారు అన్నమాట. ఆ నోటి ద్వారంలో నేరుగా ఆ స్పీడ్కి ఆమె జీర్ణనాళంలోకి దూసుకొని వెళ్ళిపోతారు. ఒక్కసారి అసలు సింహిక ఏం జరిగిందో అని అర్థమయ్యే లోపే మొత్తం కడుపులోని దాడి చేసి ఆమె కడుపుని చీల్చుకొని బయటకు వచ్చేస్తారు. హనుమంతుడికి ఏం అవ్వదు. ఆ రాక్షసి మాత్రం ఆర్తనాదాలు చేస్తూ సముద్రంలో పడి ప్రాణాలు వదిలేస్తూ ఉంటుంది. హనుమంతుడు మాత్రం, నువ్వు నన్ను ఆపాలనుకున్నావా, నువ్వు నన్ను చంపాలనుకున్నావా, చూడు నీ దుస్థితి ఏమైందో. ఆయనకి అయ్యేం అక్కర్లేదు, దాని నుంచి తప్పించుకొని వచ్చేసారు. హనుమంతుడు మాత్రం ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఇప్పుడు మనం చూసామనుకోండి, పెద్ద పెద్ద హీరోలైనా సరే ఆగి 4 డైలాగులు చెప్తారు. నిజమైన హీరో అంటే హనుమంతుడు. ఆయనకు అనవసరం. ఇప్పుడు ఆమె దగ్గర ఈయన గొప్పతనం చూపించుకోవడానికి కాదు, రామకార్యం జరగాలి ఇక్కడ. అయితే సింహిక ఎవరో ఇక్కడ మన జీవితంలోని చాలామందికి కొన్ని విషయాల్లో అసూయ కలుగుతూ ఉంటుంది కదా. ఎందుకండి అసూయ పడుతున్నారంటే కేవలం అసూయకే కారణం ఉండదు, మిగతా అన్నిటికీ కారణాలు ఉండొచ్చు. అంటే ఒకరికి డబ్బు మీద వ్యామోహం ఉంటుంది కాబట్టి లంచాలు తీసుకోనో అడ్డంగా సంపాదించుకో ఒక కారణం ఉంటుంది. ఎవరైనా ఒకరి పైన శత్రుత్వం ఉన్నదంటే ఒక కారణం ఉంటుంది. అసూయకి మాత్రం కారణం ఉండదు. ఎందుకండి వాళ్ళ మీద ఎందుకు పడి ఏడుస్తున్నారంటే గట్టిగా ఆలోచిస్తే కారణమే ఉండదు. అంత భయంకరమైనది అనమాట అసూయ. ఈ సింహిక ఎంత భయంకరంగా ఎంత దారుణంగా ఉంటుందో అసూయకి ప్రతీక సింహిక, గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఒక మంచి పని చెయ్యాలనుకున్నాం అనుకోండి, అసూయ పనులు మన చుట్టూ ఉంటారు. సింహిక హనుమంతుడి నీడని ఎలా పట్టుకున్నాదో వాళ్ళు కూడా డైరెక్ట్గా మనల్ని పట్టుకొని ఆపేరు. మనకి అక్కర్లేనటువంటి ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు అసూయ పనులు.
మనం ఏదైనా ఒక మంచి పని చేద్దాం అనుకున్నామంటే వాటిలోని లోపాలు వెతుకుతూ ఉంటారు, మనల్ని కిందకి లాగడానికి చూస్తూ ఉంటారు. కానీ సింహిక ఏ బలంతో హనుమంతుడి కిందకి లాగిందో ఆ బలానికి ఈయన బలం కలిపి ఆమె నాశనానికి కారణం ఎలాగైందో, అసూయపరులు కూడా మన పైన ఎన్ని కుతంత్రాలైనా మన పైన చేయొచ్చు, కానీ వాళ్ళు చేసినటువంటి కుతంత్ర వాళ్ళనే దహనం చేసేస్తుంది. అందుకోసమే మనం ఎక్కువ వీటిలోకి వెళ్ళకూడదు. ఎవరైనా మన పైన అసూయపడినా, మనల్ని ఎవరైనా కృంగదీసినా, మనం ఒక మంచి పని చేసేటప్పుడు ఎక్కువగా వాళ్ళ గొడవలోకి మనం వెళ్ళకూడదు. ఆ అసూయ వాళ్ళని నాశనం చేసేస్తుంది. ఈ సింహిక ఎలాగా ఆమె శక్తిని ఉపయోగించుకుందామంటే ఆ శక్తికి ఈయన శక్తి యాడ్ చేసి ఆమెని సంహరించారు. అలాగే వాళ్ళ జీవితం కూడా అలా అయిపోతుంది. మనం మాత్రం మన ధ్యేయం మీద అస్సలు దాని పక్క ద్రోవకి అయితే వెళ్ళకూడదు. హనుమంతుడినే మనం గుర్తు చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం హనుమంతుడిని కానీ గుర్తు చేసుకున్నాం అనుకోండి, అసలు మనం నిరుత్సాహపడవలసిన అవసరమే ఉండదు. మనం గుర్తు చేసుకోం కదా హనుమంతుడిని. మనకి ఎప్పుడైనా డిప్రెషన్ కానీ, చాలా బాధగా కానీ, చాలా లోగా ఫీల్ అవుతున్నాం అనుకోండి, ఒక్కసారి ఆ సుందరకాండ తీసి ఆ హనుమంతుడి ప్రయాణం, హనుమంతుడు చేసినటువంటి ఆ మంచి పనులన్నింటినీ కూడా ఒక్కసారి అలా గుర్తు చేసుకున్నాం అనుకోండి, మనకి అసలు మన తెలివితేటలు మారిపోతాయి. మనం ఒక కష్టంలో ఉన్నామంటే ఆ కష్టాన్ని నుంచి ఎలా బయటికి రావాలో ఆ తెలివితేటలు రామాయణం ఇచ్చేస్తుంది. హనుమంతుడి ఆశీర్వాదంతో మనకి అవన్నీ తెలిసిపోతూ ఉంటాయి. మనం ఏదో పెద్ద పెద్ద ఎక్స్పర్ట్ల దగ్గరికి ఎక్కువ ఏమీ చెయ్యక్కర్లేదు. ఆ సుందరకాండ చదివితే చాలు, మనకి ఖచ్చితంగా మార్గం అనేది హనుమంతుడు చూపిస్తారు. ఒక ద్వారం మూసుకుపోతే ఇంకొక ద్వారం తెరిచి చూపిస్తారు హనుమంతుడు మన జీవితంలోని కదా. అందుకే సాధారణంగా మన జీవిత ప్రయాణంలో కళ్ళ ముందు ఒక ద్వారం మూసుకుపోతే మనం చాలా బాధపడతాం. కానీ మనం చేయాల్సింది ఏంటి? సమయం వృధా చేసుకోకూడదు. బాధపడుతూ, కృంగిపోతూ, ఏడుస్తూ అక్కడ మగ్గిపోకూడదు అని చెప్తున్నారు ఇక్కడ హనుమంతుడు. ఇంకొక తలుపు ఏదో ఒకటి తెరుచుకొని ఉంటుంది, ఆ ద్వారం దగ్గరికి వెతుక్కుంటూ మనమే వెళ్ళాలి. ఏదో పని చెయ్యాలి కదా. మన మనసులోని కోపం, మన మనసులో ద్వేషము, ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి, మనకి తెరుచుకున్నటువంటి ద్వారం కనిపించదు. మన కళ్ళు మూసుకుపోతాయన్నమాట. కోపంలో ఉన్నా, ద్వేషంతో ఉన్నా కూడా వీటిని వెంటనే మనం విడిచిపెట్టాలి మన జీవితం నుంచి. ఎవరి మీద మనకి కోపం వద్దు, ఎవరి మీద కూడా మనకి ద్వేషం వద్దు. వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలిపెట్టేయండి. మనమేమి వచ్చిన ప్రతి మనిషికి బుద్ధి చెప్పవలసిన అవసరం లేదు మన జీవితంలోని. అనవసరంగా మన శక్తిని వేస్ట్ చేస్తున్నాం మనం కదా. జీవితంలో ఎప్పుడు కూడా ఒక అవకాశం పోతే ఇంకొక అవకాశం భగవంతుడు ఖచ్చితంగా ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? ఎన్ని ఓటములు వచ్చినా కూడా, ఓటములు ఎన్నో వచ్చాయి కానీ ఓడిపోలేదు హనుమంతుడు. మనకు కూడా ఎన్నో ఓటములు వస్తాయి కానీ జీవితంలో ఓడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు ఓడిపోమంటే భగవంతునికి సేవ చెయ్యాలనే తపన మనలో ఉన్నదంటే, అంటే సేవాభావన, ఆ తపన ఉంటే చాలు. మన జీవితంలో ఎన్ని తలుపులు మూసిపోయినా, ఎవరు ఎన్ని తలుపులు మూసేసినా భగవంతుడు మాత్రం ఒక తలుపు తెరిచి ఉంచుతారు. ఎప్పుడు కూడా మనకు దారి చూపిస్తారు. అందుకనే మనం ఎప్పుడు కూడా భగవంతుని పైన మన మనసు నిలపాలి. ఆయన కృపతోని మన శక్తితో మనం ఏం చేయలేం. ఆయన కృపతో అన్ని అడ్డంకాలు కూడా అధిగమనించవచ్చు. బయట పరిస్థితుల్లో మన నియంత్రణలో ఉండదు కదా. బయట జరిగే ప్రతిదీ కూడా మనం దాన్ని నియంత్రణ చేయలేం, మనం కంట్రోల్ చేయలేం. ఒక్కొక్కసారి మనల్ని మనమే కంట్రోల్ చేసుకోలేం కదా. ఇప్పుడు మనకి ఒక నమ్మకం అనేది ఉండాలి. భగవంతుడి పైన మనం నమ్మకాన్ని కోల్పోకూడదు. ఎప్పుడైతే నమ్మకం కోల్పోతామో మనల్ని మనం కూడా నియంత్రించుకోలేం కదా. మన భగవంతుడి మీద శ్రద్ధ ఉంటే, ఎంత శ్రద్ధ చూపిస్తామో భగవంతుడి మీద అంతే దైవకృప మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. మనం అసాధ్యం అనుకున్న చోట కూడా మనకి మార్గం కనిపిస్తుంది. అసాధారణమైనటువంటి పనులు మనలాంటి సాధారణమైనటువంటి మనుషులు కూడా చేయగలుగుతాం. అది మన శక్తి కాదు, అది హనుమంతుని యొక్క ఆశీర్వాదం, శ్రీరామచంద్రుడి యొక్క ఆశీర్వాదం అది.
సో హనుమంతుడు ప్రయాణం కొనసాగిస్తూ చివరికి లంకకు చేరుకున్నారు. ఇప్పుడు అమ్మయ్య అన్నీ అయిపోయి ఇప్పుడు లంకకు చేరుకున్నారు. అక్కడ చుట్టూరు కూడా ప్రహరీ గోడలు ఉంటాయి, చాలా పటిష్టంగా ఉంటాయి. మొత్తం అసలు చాలా పెద్ద నగరం అది. ఆ లంకనంతా కూడా ఒకసారి చూస్తారు. చూసి ఎవ్వరికీ కనిపించకుండా చాలా సూక్ష్మ రూపంలోని చిన్నగా అయిపోతారు. చిన్న రూపం అవి ఎవరికీ కనిపించకుండా ఆ లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అంత సులువ. అకస్మాత్తుగా లంకకు మొత్తం అంతా కూడా కాపలాగా ఉండేటటువంటి రాక్షసి లంకిని. సాధారణమైనటువంటి రాక్షసి కాదు, ఒక చిన్న దోమ, ఒక చిన్న చీమ కూడా ఆమె ప్రమేయం లేకుండా లంకలోకి అడుగు పెట్టలేదు. అంత పెద్ద రాక్షసి కూడా అంత సూక్ష్మమైనటువంటి జీవులను కూడా చూడగలిగినటువంటి శక్తివంతమైన ఆమె అంటది, ఎవరు నువ్వు దొంగలా ఎందుకు వస్తున్నావు, అంతే కదా. మామూలుగా రాకుండా చిన్నగా దొంగలాగా వెళ్ళిపోతున్నారు హనుమంతుడు. ఇంక సమయం వృధా చేయకూడదు, ఎవరితోని అనవసరమైన గొడవలు పెట్టుకోకూడదని. అంటే చూడండి, ఇక్కడ బుద్ధి బలం రెండూ మరొకసారి పరీక్షించబోతుందన్నమాట. హనుమంతుడు ఎంత గొప్ప వీరుడంటే ఎదురుగుండా ఉండేటటువంటి శత్రువు యొక్క బలాబలాన్ని సరిగ్గా అంచనా వేయగలడు. ఆ బలాన్ని అంచనా వేసి దానికి సరిపడేటట్టుగా ఆయన పోరాడతారు. లంకిని శక్తి గమనించారన్నమాట. ఈమె చంపాలంటే పెద్దగా కష్టమేం కాదు, ఆమెని చంపొద్దు, చంపకుండా వదిలేద్దామని అనుకుంటారు. అందుకే ఒక బలమైనటువంటి ఒక్క దెబ్బ కొడతారు, అంతే. లంకిని ఒక్కసారిగా పడిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు చంపడం, యుద్ధం ఇవన్నీ పెట్టుకుంటే సమయం వేస్ట్ కదా. అడ్డంగా ఉన్నది, ఆమెను ఒక్క దెబ్బ కొట్టారు, ఒక్క దెబ్బకి పడిపోయిందనమాట. ఇంకా గట్టి కొడితే చనిపోతుంది. అందుకే అంచనా వేశారు. ఇక్కడ కూడా ఆయన మనసులోని ఒకటే, లక్ష్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఎంత త్వరగా సీతమ్మ తల్లిని వెతకడం, ఎంత త్వరగా ఆమెకి రాముడు ఇచ్చినటువంటి సందేశం ఇవ్వాలి, అంతే, ఇంకేమీ లేదు ఆయన మనసులోని. వెంటనే లంకలోకి ప్రవేశిస్తారు. ఆమె ఆ లంకిని కొంత సమయం తర్వాత ఆమె కోలుకుంటుంది. ఆ దెబ్బకి కోలుకొని ఆమె చాలా ఆశ్చర్యపోతుంది. ఇదేంటి, మామూలు కోతి అంటే వానరుడు, సాధారణమైనటువంటి వానరు నన్ను ఓడించారా, ఎప్పుడు కూడా ఇలా జరగలేదు అని ఆమెకు పాత ఒక భవిష్యవాణి గుర్తొస్తుంది. భవిష్యవాణి అంటే, ఎప్పుడైతే నువ్వు ఒక వానడి చేతిలోనే ఓడిపోతావో అప్పటి నుంచి లంక వినాశనం ప్రారంభమవుతుంది అనేటటువంటి ఈ విషయం గుర్తొస్తుంది. ఎప్పుడో భవిష్యవాణి చెప్పిందే ఆమెకు వినబడుతుంది అనమాట. అంటే ఇప్పుడు నిర్ధారణ అయిపోయింది. అంటే ఒక వానరుడు లంకలోకి ప్రవేశించారు, ఇంకా నాశనమే మొదలవుతుంది. ఆమె చాలా ఆందోళనకు వెళ్ళిపోద్ది. అమ్మో, వినాశనం ముంచుకొచ్చింది అని వెంటనే లంకిని రావణాసుడి దగ్గరికి వెళ్ళి హెచ్చరిస్తుంది అనమాట. ఇలా ఒక వానరుడు లంకలోకి ప్రవేశించారు. ఈ విధంగా ఈ హనుమంతుడి లంకకి చేసినటువంటి ప్రయాణంలోని మనం ఎన్నో ముఖ్యమైనటువంటి పాఠాలు నేర్చుకున్నాం. ముఖ్యమైనది ఏకాగ్రతతో కూడినటువంటి పట్టుదల. ఇవన్నీ అసలు ఎన్ని లక్షణాలు చూసాను చూడండి. ఏకాగ్రత, ఆయన వినయము, ఆయన లక్ష్యాన్ని సాధించడం కోసం ఆయన శక్తిని వృధా అవ్వకుండా ఆయన చూడడం, ఆయన తెలివితేటలు, ఇవన్నీ ఉండడం వల్ల ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఏవి ఆపలేకపోయావు కదా. వాటిని మనం కూడా మన జీవితంలోని ఏది కూడా ఆపకుండా ఉండాలంటే మనకంటే ఒక గొప్ప లక్ష్యాన్ని, అంటే మన వ్యక్తిగత గొప్పతనం కంటే గొప్పది మన లక్ష్యమయ్యి ఉండాలి. అంత గొప్ప లక్ష్యం అంటే అది భగవంతుడి కార్యమయ్యి ఉండాలి. అప్పుడు మనకి ఎన్ని సమస్యలు ఎదురైనా కూడా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా మనం ఏ విషయానికి మన జీవితంలో భయపడుతూ బతకాల్సినటువంటి అవసరమే ఉండదు. మనం ఎప్పుడు కూడా ఆ లక్ష్యం పట్ల అవగాహనతో మనం మన జీవితాన్ని నడుపుతూ ఉంటే భగవంతుడే మనకి ముందుకు వెళ్ళేటటువంటి మార్గాన్ని చూపిస్తారని ఇక్కడ హనుమంతుడు మనకి చెప్తున్నారు.